అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సనాతన ధర్మ పరిరక్షణకు నడుం బిగించిన సనాతిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణానంద స్వాముల వారు నిన్న కేరళలో ఆలయాల సందర్శనలో ఒక మాట అన్నారు. తిరుమల పవిత్రత చాలా ముఖ్యం నాకు. తిరుమల ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి ఆలయంలో లడ్డూలో కల్తీ జరిగింది. ఆ లడ్డూలో కల్తీ చేసినటువంటి నిందితుల్ని అరెస్టు చేయటం శుభ పరిణామం అని. పవన్ కళ్యాణ్ గారికి ఒక ప్రశ్న వేస్తున్నా నేను. సాక్షాత్తు సెప్టెంబర్ 20వ తారీఖున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే లడ్డూలో ఆవు కొవ్వు పంది కొవ్వు కలిపినారు అని చెప్పినటువంటి ప్రకటనకు చెలరేగినటువంటి దుమారం, హిందువుల మనోభావాలకు తీవ్రమైన విఘాతం కలగటం, సాక్షాత్తు సుప్రీంకోర్టే నిర్ధారణ కాకుండానే ఇలాంటి మాటలు బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ప్రకటించవచ్చునా అని ఆక్షేపించటం, దాని మీద సుప్రీంకోర్టు సిబిఐ చేత సిట్ను ఏర్పాటు చేయటం, సిట్ పెద్ద ఎత్తున దర్యాప్తు చేసి నలుగురు నిందితుల్ని అరెస్టు చేసిన రిమాండ్ రిపోర్టులో ఒక్క చోట ఒక్క పదము కూడా లడ్డూలో కల్తీ జరిగింది అన్నటువంటి మాటే వాడకపోతే ఈ పవనానంద స్వామి మళ్ళీ హిందువుల్ని రెచ్చగొట్టడం కోసమని లడ్డూలో కల్తీ జరిగింది, ఆ నేరస్తుల్ని అరెస్టు చేయటం చాలా శుభ పరిణామమని మాట్లాడడం అంటే సనాతన ముసుగులో రాజకీయాలు చేసి ప్రత్యర్థుల్ని సర్వనాశనం చెయ్యాలన్నటువంటి దుష్ట సంకల్పం ఈ పవనానంద స్వామికి ఉన్నది తప్ప ఇంకేమైనా ఉందా? ఇంత దారుణంగా మాట్లాడుతున్నాడు పవనానంద స్వామి. ఈరోజు తిరుపతిలో గత 2 రోజులుగా మీరు చాలా పెద్ద మాటలు మాట్లాడినారు. తిరుపతిలో ఆ కాషాయం ధరించి నేను సనాతన ధర్మాన్ని పరిరక్షించటానికే పుట్టిన అపర ఆళ్వారు మాదిరిగా. అందులో మీరు మాట్లాడినటువంటి మాటలు సనాతన ధర్మానికి ఎక్కడ విఘాతం కలిగినా అక్కడ ఈ పవన్ ఉంటాడు అని పెద్ద ప్రేలాపనలు మాట్లాడడము, మీ హాస్యాన్ని చూసి మొత్తం హిందువులందరూ కూడా చాలా నవ్వుకోవటం కూడా జరిగింది. ఆ రోజు మీరు కొండకు పోయినటువంటి పరిస్థితి నుంచి మీరు ఇచ్చినటువంటి ప్రకటన వరకు. కానీ ఈ రోజున దాదాపు 300కు పైగా సాధువులు తిరుమల పవిత్రత దెబ్బతింటోంది, తిరుమల సనాతన ధర్మానికి విఘాతం కలుగుతోందని ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. మీరు ఏదైతే మాట్లాడారో, ఒక హోటల్కు పర్మిషన్ ఇచ్చారు, ముంతాజ్ హోటల్కు అని మా వైసీపీ ప్రభుత్వంలో పెద్ద ఉత్తర మాటల ప్రగల్భాలన్నీ మాట్లాడినటువంటి మీరు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సాక్షాత్తు మీ ముఖ్యమంత్రి గారే దానికి అనుమతులు ఇచ్చినారని, ఆ అనుమతులకు వ్యతిరేకంగా ఇలాంటి పనులు చేస్తున్నారు. వీళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మరీ ముఖ్యంగా మిమ్మల్ని సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి మీరేదో పెద్ద ఎత్తున ఉద్యమ నేతగా ప్రకటించుకున్నటువంటి మిమ్మల్ని వాళ్ళు తూర్పారబడుతున్నారు. రండి పవన్ కళ్యాణ్, మీరు ధర్మాన్ని రక్షించండి, సనాతన విలువల్ని కాపాడండి. తిరుపతిలో ఇంత ఘోరాలు దారుణాలు జరుగుతున్నాయి, తిరుమల పవిత్రత మంటగలిపేటువంటి పరిస్థితి చేస్తున్నది ఈ కూటమి ప్రభుత్వం అని మీరు రావాల్సిన పనుందా లేదా? మీరు ఒక ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా? మళ్ళీ అది కాకుండా నిన్న గుళ్ళకి పోయి ఆయన కేరళలో నా దైవ దర్శనము, నా యాత్ర ఇది వ్యక్తిగతము, రాజకీయాలకు సంబంధం లేదు. మరి నీ పాసుగుల నాకు అర్థం కాల. గుళ్ళకు పోయిన వాళ్ళు రాజకీయాలు కూడా చేస్తారా? ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి. వ్యక్తిగతము, రాజకీయాలకు సంబంధం లేదు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరైనా ఏ భక్తుడైనా
ఏ రాజకీయ నాయకుడైనా ఆధ్యాత్మికతతో గుడికి వెళ్ళినప్పుడు ఒక్కరన్నా ఇంతవరకు ఇలాంటి ప్రకటన చేసినారా? రాజకీయ ప్రకటన, రాజకీయాల కోసమని నేను దేవుణ్ణి సందర్శించుకుంటున్నానని. మీరేందో మిమ్మల్ని మీరు చాలా గొప్పవాళ్లుగా చిత్రీకరించుకొని ఇది పూర్తిగా వ్యక్తిగతం, నా రాజకీయాలకు ప్రమేయం లేదు, నేను అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా 4.5 ఏళ్ల క్రితం మొక్కుకున్నా, 4.5 ఏళ్ల క్రితం మొక్కుకున్నటువంటి మొక్కు ఈరోజు తిరగటానికి కూడా ఇబ్బంది అయినా కూడా ఇప్పుడు వస్తున్నాయి. ఏం నిదానంగా పో, నీ ఆరోగ్యం సహకరించకపోతే నిదానంగా పోవచ్చు కదా, ఏమన్నా కొంపలు ఏమన్నా మునిగిపోయినాయా? అక్కడ కూడా మీరేదో చాలా ప్రతిభావంతులు అనేటువంటిగా చిత్రీకరించుకునేటువంటి ప్రయత్నం. ఇంత దారుణంగా మీరు ప్రవర్తిస్తున్నారు పవన్ కళ్యాణ్ స్వాముల వారు. మీరు వెంటనే తిరుపతిలో జరుగుతున్నటువంటి ఈ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సాధువులకు మద్దతుగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళందరూ కూడా సంవత్సరాల తరబడి కాషాయం ధారణ చేసి పవిత్రత కోసమని ఉద్యమాలు చేసినటువంటి వాళ్లతో కాషాయం ధరించినటువంటి మీరు కూడా కలవాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికి సమాధానం చెప్పాలి. మీరు లడ్డూలో కల్తీ జరిగిందని మాట్లాడతారు. లడ్డూలో కాదు కల్తీ జరిగింది, మీ బుర్ర కల్తీ అయింది. మీ బుర్రలో కల్మషం ఉంది, మీ బుర్రలో మలినం ఉంది. మలినము కల్మషము కల్తీ అయ్యింది కనుకనే వెంకటేశ్వర స్వామి లడ్డూలో యానిమల్ ఫ్యాట్, పంది కొవ్వు, ఆవు కొవ్వు కలిపారు అనని అంత ధైర్యంగా మీరు చెప్పగలుగుతున్నారు. సుప్రీంకోర్టు చేత నియమింపబడినటువంటి సిట్ ఇంతవరకు ఎక్కడా ఒక్క మాట కూడా మాట్లాడలా లడ్డులో కల్తీ జరిగిందేనని. పోయినటువంటి ట్యాంకర్లను ఇవి నాణ్యత లేదు అని వనస్పతి ఆయిల్ కలిపినారు అనేటువంటి ఆరోపణలతో తిప్పి పంపబడ్డాయి. అవి కూడా లడ్డులో వాడలా. ఈ ప్రభుత్వంలో కూడా జరిగింది అది. ఆ తిప్పి పంపినటువంటి ట్యాంకర్ల యొక్క నాణ్యత పరిశీలించడానికి ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం ఆవులు సరైనటువంటి ఆహారం తీసుకోకపోయినా, అనారోగ్యంగా ఉన్నా, గడ్డి వివిధ రూపాలలో ఉన్నటువంటి గడ్డిని తింటే రిపోర్టులు కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి స్థితిలో యానిమల్ ఫ్యాట్ లాంటి కొవ్వు పదార్థాలు కలిసినట్టుగా ఉంటుంది అనేటువంటి వచ్చే అవకాశం ఉంది. కానీ మేమిచ్చేటువంటి రిపోర్టు కూడా 100% కరెక్ట్ ఏమీ కాదు అని వాళ్ళు స్పష్టంగా చెబితే కూడా మీరేమో ఈ రకమైనటువంటి ప్రచారం, అది కూడా కేరళకు వెళ్ళి ఒక దేవాలయంలో ఉండి ఆ దేవాలయ పవిత్రతను మంటగలుపుతూ వెంకటేశ్వర స్వామి ఆలయం మీద నింద మోపుతారా? మీరు నింద మా మీద కాదు మోపుతున్నది, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మీద. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇలాంటి నీచపు పని జరిగింది అని ఆరోపణ చేయటానికి సిగ్గున్న ఉండాలి. ఇంత దారుణంగా మాట్లాడడం అన్నది చాలా బాధాకరమైనటువంటి విషయం. తిరుమల లడ్డూలో కల్తీ ఏనాడు కూడా జరగలేదు. మీరు మరో మాట కూడా అన్నారు, తిరుపతిలో మీరు స్వాములైన తర్వాత సనాతనిగా కొండ మీద నుంచి పంపించినటువంటి 1,00,000 లడ్లు అయోధ్యకు ఆవు కొవ్వుతో, పంది కొవ్వుతో పంపించినటువంటి లడ్లు అని. సాక్షాత్తు ఈరోజు మీ పాలనలో ఉన్నటువంటి సౌరభ్ బోరా అనేటువంటి బోర్డు సభ్యుడు ఆనాడు మా పాలక మండలిలో బోర్డు సభ్యుడిగా ఉన్నప్పుడు 30 లక్షల రూపాయల ఖరీదు చేసి నెయ్యిని ఆయన స్వయంగా పంపించితే ఆ నెయ్యితో ఆ 1,00,000 లడ్లు తయారు కాబడి వాటిల్ని పంపించటం జరిగింది. ఆయన డొనేట్ చేశారు. అరెస్ట్ చేయండి బోరా గారిని. అది పత్రికల్లో కూడా చాలా స్పష్టంగా వచ్చింది ఆ రోజున. బోరా హ్యాస్ డొనేటెడ్ గీ ప్రైజ్ అని. అరెస్ట్ చేయండి పవన్ కళ్యాణ్ గారు, అతన్ని విచారణ జరిపించండి. ఇంత దారుణమైనటువంటి అపవాదులు వేస్తున్న, కాషాయం ముసుగులో ఇంత దారుణాలు వెంకటేశ్వర స్వామి మీదనే మోపుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారుల నిజ స్వరూపాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా హిందువులనందరినీ కూడా ప్రార్థిస్తున్నా.
వీళ్ళు సూడో హిందువులు. ఆయనే అన్నాడు, నేను బాప్టిజం తీసుకున్నాను. బాప్టిజం తీసుకుంటే అర్థమైందండి, బాప్టిజం తీసుకున్నటువంటి వాడు క్రిస్టియన్ అని అర్థం. నా పిల్లలు క్రిస్టియన్లు అన్నాడు, నా భార్య క్రిస్టియను అని అన్నాడు. ఇక నీలో ఎంత శాతం హిందూయిజం ఉన్నది? ఏమాత్రం కూడా హిందూయిజం అన్నది మాటలో తప్ప, మీ కాషాయ ధారణలో తప్ప, ప్రవర్తనలో ఎక్కడా లేకుండా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయం మీదనే సనాతని ముసుగులో ఈ రకంగా లడ్డూలో ఆవు కొవ్వు పంది కొవ్వు కలిపిందని ప్రకటన చేసి దేవాలయ ప్రతిష్ట, అందులో ఆ దేవాలయానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని దిగజార్చేటువంటి కుట్ర ఇందులో దాగు ఉన్నది. ఆ పవన్ కళ్యాణ్ గారు ఈ ముసుగులో హిందుత్వం మీదనే దాడి చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని హిందూ భక్తులందరూ కూడా తెలుసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను నేను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.